నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థలపైన కూడా ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వంశీకృష్ణ యాదవ్ ఆ తర్వాత పార్టీ మారి ఎన్నికల ముందర జనసేనలో చేరారు. జనసేన నుంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అతి త్వరలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పైన, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఎవరి జెండా ఎగరబోతుంది అనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారుతుంది. ప్రధానంగా గ్రేటర్ విశాఖలో ప్రస్తుతం వైసీపీనే పాగా వేసి ఉంది. అయితే గత కొన్నాళ్లుగా జరుగుతున్నటువంటి పరిణామాలతో మార్పులు చేర్పులు కార్పొరేటర్లు చాలామంది ఇటు టీడీపీ వైపు జనసేన వైపు చూస్తున్నారు. సో అతి త్వరలో ఇక్కడ మేయర్ పీఠం జనసేనని వరించబోతుందనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. విశాఖ మేయర్ పీఠాన్ని జనసేన కైవసం చేసుకోబోతుంది అనేటువంటి చర్చ ఎంతవరకు సమంజసం? ఆ దిశగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? డెఫినెట్గా అంటే ఇప్పుడు అంతకుముందు గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అనేక పరిణామాలు, మిగతా ఎవరు ప్రతిపక్షాలు ఉండకూడదు అని చెప్పి అణచివేత ధోరణులు ఈరోజు అన్నీ కూడా చూసి చాలా వ్యూహాత్మకంగానే వెళ్తున్నారు జనసేన, టీడీపీ, బీజేపీ. ఇకపోతే విశాఖ మేయర్ పదవి అనేది చాలా కీలకం. అది మిక్స్డ్ కల్చరు. హైదరాబాద్ ఎత్తైతే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా డెవలప్ అవుతుంది. విశాఖపట్నం ఆల్రెడీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరూ ఉంటారు దాంట్లో. వాళ్ళకి శాంతి కాముకులు విశాఖ ప్రజలు. యాక్చువల్గా ఈ రాజధాని మాకు అవసరం లేదని అన్నవాళ్ళు కూడా వాళ్ళే. ఎంత శాంతి కాముకులు అర్థం చేసుకోవాలి. అట్లని విశాఖ రాజకీయంగా అన్ని పార్టీలు వేరే ప్లేస్ నుంచి వెళ్ళి అక్కడ ఎంపీలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. కానీ విశాఖపట్నంకి చేర్చింది ఏమీ లేదు, చేసింది ఏమి లేదనేది భావన కూడా వాళ్ళలో ఉంది. కాబట్టి ఇకపోతే అంటే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ ఆర్థిక దోపిడీ జరిగిందనేది వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధుల యొక్క వాదన. ఎందుకంటే చివరికి సిటీ కమిషనర్తో పాటు సర్క్యూట్ హౌస్లు చాలా కీలకమైన ప్లేస్లు అన్నీ తాకట్టు పెట్టేసింది గత ప్రభుత్వం. 25,000 కోట్లు తీసుకుంది అంటున్నారు. చివరికి ప్రకృతి రమణీయతమైన మారుపేరైన రిషికొండలు కూడా కరిగించి 500 కోట్లు విలాసవంతమైన భవనాలు కట్టింది మనం చూసాం. ఎర్రమట్టి దిబ్బలు ఏమైనా కూడా తెలుసు. చివరికి ఫార్మాసిటీగా అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని ఎందుకు గత ప్రభుత్వ పాలక నిర్లక్ష్యం చేశారనే భావన వాళ్ళలో ఉన్నది. లేకపోతే రిషికొండల వైపు, బీచ్ వైపు వెళ్ళే ప్రేమ సమాజం ల్యాండ్స్ కావచ్చు, దస్పల్ ల్యాండ్స్ అనేక వివాదాలకి 90 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. ఇది ఇప్పుడు పతాక స్థాయికి జరిగింది. ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా ఆక్రమించుకోవడం. ఇప్పుడు దీని మీద దృష్టి పెడతాం, జనసేన, టీడీపీ కలిసి దృష్టి పెడతాం అనేది మంచి పరిణామం భావించాలి. మీరున్నట్టు వంశీకృష్ణ యాదవ్ రాజకీయంగా అసలు యాక్చువల్గా ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి వెన్నుముక లాంటి వ్యక్తి. ఆ వ్యక్తికి అనేక రకమైన వాగ్దానాలు ఇచ్చి ఆయనకి చేయలేదనేది ఆ ఇదితో ఆయన పార్టీ నుంచి వదిలిపెట్టి వచ్చాడు. జనసేన నుంచి మారిన గతం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఉన్నాడు. అప్పటి నుంచి ఆయన మూలాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా చేంజ్ ఓవర్ తీసుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఒక ప్రతీకారం అనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా వంశీకృష్ణ యాదవ్ ఎలక్ట్ అయ్యాడు. గత ఎలక్టెడ్ కిందే చూడాలి మనం, ఎందుకంటే నామినేటెడ్ పోస్ట్ కాదు కాబట్టి. కానీ ఇప్పుడు ఆయనని పార్టీ మారారన్నటువంటి సాగుతో చివరి నిమిషంలో అనర్హత వేటు వేసి ఎమ్మెల్సీ నుంచి డిస్క్వాలిఫై చేశారు. రేపు ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకనే వంశీకృష్ణ యాదవ్ చొరవ తీసుకుని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ని జనసేన, టీడీపీ వైపు లాక్కొస్తున్నారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? తప్పేం కాదు కదా. అంటే ఇప్పుడు ఆయన సీటు దాన్ని పదిలం చేసుకునే ఉంటుంది. ఎందుకంటే వంశీకృష్ణ యాదవ్కి మంచి పేరుంది ప్రజల్లో. జనసేన కూడా ఆ పార్టీకి మంచి మెజార్టీ కూడా చూసుకుంటే, వివిధ సర్వేలు చూసుకుంటే అత్యధిక మెజార్టీ సాధించలో మొదటి వరుసలో ఉన్నాడు ఆయన ఈక్వేషన్ ఓటర్లలో పనితీరులో. కాబట్టి వంశీకృష్ణ యాదవ్ వ్యూహాలకు పదును పెట్టడంలో తప్పులేదు. తనకు జరిగిన అవమానాన్ని ఆ విధంగా కక్ష తెచ్చుకోవడంలో తప్పే లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ అధికార పార్టీలో ఉన్నాడు. సఫిషియెంట్గా అక్కడ ఎమ్మెల్యేలు సరౌండింగ్ ఉన్నారు. ఉత్తరాంధ్ర మొత్తం మనం చూసాం ఎంత రిజల్ట్ అవమానించారు కదా. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా గెలవు అనేటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్సీ చేసామన్నారు. మళ్ళీ నువ్వు ఇప్పుడు పోటీ చేస్తే అసలు గెలిచే అవకాశం లేదన్నారు. మరి ఆయన ఒక కక్ష గట్టి ఎలా అయితే చేస్తారో కసి తీరా పనిచేసి గెలిచి ఉంటారు. ఆయనకి బర్నింగ్ అదే బర్నింగ్ డిజైర్ ఎమ్మెల్సీని ఉంటుంది కదండి. ఇప్పుడు గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ అనేది మొత్తం 98 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు మీరన్నట్టు వైసీపీకి 58 స్థానాలు గెలిచి ఉంది. టీడీపీ 30 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కూడా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నట్టే. స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కదా. విజయవాడ కంటే బెటర్ నంబర్ ఉన్నట్టే కదా. 7 కలిశారు, 37 మంది ఉన్నాయి. ఇంకో 20 మంది
వైసీపీ నుంచి వచ్చే అవకాశం ఉన్నది. ఓకే. ఇప్పుడు జనసేనకు వైపు ఒక 5 ఉన్నారు. ఏదైనా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా కనపడుతుంది. గత వారం రోజులుగా వస్తున్న డేటా చూస్తే 9 మంది జనసేనలోకి, 12 మంది టీడీపీలోకి, అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం 21 మంది మారితే పీఠం మారిపోయినట్టు. 21 + 30 ఆ 30 ఎలాగో ఉంటాయి కాబట్టి ఇంకొక 7 కలిశారు కాబట్టి మొత్తం దాదాపు 62. ఇండిపెండెంట్ లో 4 ఉన్నారు. లాస్ట్ టైం అధికారం గవర్నమెంట్ వైసీపీ ఉంది కాబట్టి వాళ్ళు అటు సపోర్ట్ చేసి ఇప్పుడు ఇటు టర్న్ అవుతారు గ్యారంటీ. డెఫినెట్. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వంశీకృష్ణ యాదవ్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. దాంతోపాటు మూర్తి యాదవ్, వీళ్ళు జనసేనలో కార్పొరేటర్. అక్కడ తమ్మిరెడ్డి శివశంకర్ లాంటి వాళ్ళు ఉత్తరాంధ్ర చెందిన వాళ్ళే వ్యూహాలు రచించడం దిట్ట. అదేవిధంగా బొలిశెట్టి సత్య గారు కూడా ఉన్నారు. వాళ్ళు తెర వెనక యంత్రాంగం నడుపుతారు. డైరెక్ట్గా నడిపేది ఎవరు? వంశీకృష్ణ యాదవ్, మూర్తి యాదవ్. దీంతో పాటు టీడీపీ కూడా చాలా కీలకం. అక్కడ ఎంపీ ఉన్నారు అక్కడ. దీంతో పాటు తర్వాత పల్లా శ్రీనివాస్ చాలా కీలకమైన వ్యక్తి. ఆయన కూడా ఇదే సమాజాలకు చాలా ఓల్డ్ ఉన్న రాష్ట్ర విభాగం అధ్యక్షుడు కదా టీడీపీ. అందుకు అతను కూడా చాలా కీలకమైంది. ఈ సీటు తీసుకోవటం అతను కూడా చాలా ఇది. ఆయన వచ్చిన తర్వాత మేయర్ పదవి కూడా వచ్చిందని కూటమికి అనుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా బాబ్జీ గారు, వెలగపూడి గారు, గండి బాబ్జీ, టీడీపీ కీలకమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ సీటు కనుక తెచ్చుకోగలిగి ఈ కూటమికి మరింత ఉత్సాహంతో ముందుకెళ్లే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో మొదటి నుంచి కూడా జనసేన ముందుండి నడిపిస్తుంది కాబట్టి కూటమిలో కీలకమైన పాత్ర ఉంది కాబట్టి అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా మేయర్గా జనసేన అభ్యర్థి అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జనసేన అభ్యర్థి అంటే ఎవరై ఉండొచ్చు? మూర్తి యాదవ్ పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రిషికొండ అక్రమాల మీద, మొదటి తీసుకొస్తారు ప్రేమ సమాజం భూముల పైన, దసపల్ల ఎర్రమట్టి దిబ్బల పైన అనేక కేసులు వేసి ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నారు. ప్రెసెంట్ కార్పొరేటర్ గా కూడా ఉన్నారు కాబట్టి మేయర్ పీఠం మీద కూర్చునే ఛాన్స్ తప్పేం లేదు కదా. దీని అన్నిటికీ ఏంటంటే తెర వెనక యంత్రాంగం నడుపుతున్న వాళ్ళు ఉన్నారు అక్కడ పార్టీలో కీలకంగా, టీడీపీ, జనసేన, బీజేపీలో. అదేవిధంగా విశాఖపట్నం మీద పట్టు సాధించడానికి, క్యాపిటల్ సిటీ అని చెప్పేసి ఎంత నిర్లక్ష్యానికి గురైందో అదే విశాఖ మీద పట్టు సాధించడానికి జనసేన, టీడీపీలో ఉండటం తప్పే లేదు. బీజేపీకి కూడా అక్కడ మంచి ఓటు బ్యాంక్ ఉంది, ప్లస్ ఒక కార్పొరేటర్ కూడా ఉన్నారు అక్కడ. అంటే ఈ కూటమికి ఇవన్నీ కలిసి వచ్చే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కదండి. ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలు తర్వాత కదా, ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు ఉన్నటువంటి హవాలో అధికారంలో ఉంది వైసీపీ కాబట్టి అంత ఏకపక్ష ఎన్నిక జరిగింది అనేటువంటి అభిప్రాయం 98% మాదే అని చెప్పారు కదా వాళ్ళు. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ అన్ని బ్రేక్ అవుతున్నట్టుగా, కూటమికి అనుకూలమైనటువంటి పవనాలు ముందుగా గ్రేటర్ విశాఖ పరిధిలో కనిపిస్తున్నట్టుగా భావించవచ్చు. డెఫినెట్గా 100% అని భావించవచ్చు. అదేవిధంగా ఉత్తరాంధ్ర వెనకబడుతను వాళ్ళకు కూడా ప్రజలకు ఉంది. శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం మీద వలసవాదులు ఎక్కువ వస్తున్నారని అక్కడి నుంచి స్థానికేతర ఇప్పుడు అన్నట్టు వంశీకృష్ణ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మేయర్ పీఠ వరకు చాలా కీలకం. అక్కడ మనకి ఎక్కువగా నిధులు తెచ్చుకొని విశాఖపట్నం మరింత సుందరీకరణకి నడుచుకునే అవకాశం స్పష్టంగా ఉంది. ఎదురు కూటమే ఉంది కాబట్టి బీజేపీ నుంచి, సెంట్రల్ నుంచి ఫండ్స్ రావచ్చు. అదేవిధంగా జనసేన, టీడీపీ కలిసి అధికారులు ఉంది కాబట్టి 3 పార్టీలు సమైక్యంగా వెళ్తే విశాఖపట్నం కూటమి తీసుకోవడంలో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ 2 సీట్లు ఖాళీ ఉన్నాయి, మొన్న భర్తీ అయిపోయాయి. సి రామచంద్రయ్య గారు, హరిప్రసాద్ గారు జనసేన నుంచి ఎమ్మెల్సీలు అయ్యారు. స్థానిక సంస్థల్లో కూడా 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఈ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఆగస్టు నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు ఆపరేషన్ విశాఖ కంప్లీట్ అయిపోతుందా? డెఫినెట్గా పూర్తి అవుతుంది, పూర్తి చేస్తారు వ్యూహాత్మకంగానే. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఈక్వేషన్స్లో ఉన్నారో అంతకు మించి వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు అనేది మనకు ప్రతి అంశంలో కనపడుతుంది. కాబట్టి విశాఖ చాలా క్యాపిటల్ సిటీ చేస్తారని చెప్పేసి ప్రజలకు ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ సిటీ కాదు అమరావతి అని చెప్పి ఫైనాన్షియల్ క్యాపిటల్ గా అనౌన్స్ చేస్తారన్నారు. తర్వాత చాలా సందర్భాల్లో ఐటీ విధానంగా అమరావతితో పాటు విశాఖను కూడా డెవలప్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి కూడా చాలాసార్లు చెప్పారు. కాబట్టి విశాఖ మీద ఇప్పుడు దృష్టి పెడతంలో పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలిసింది. గ్రేటర్ విశాఖ పైన కూటమి ఫోకస్ పెట్టింది. అతి త్వరలోనే ఆపరేషన్ గ్రేటర్ విశాఖ సఫలమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని శ్రీనివాస్ గారు అంటున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటువంటి తరుణానికి గ్రేటర్ విశాఖ, ఆ పరిధిలో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో కూటమి నాయకత్వం తమ పట్టు బిగించడం ద్వారా ఎమ్మెల్సీ సీటు కూడా దక్కించుకునేటువంటి వ్యూహరచన చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.